రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల అంశాలను అక్కడికక్కడే పూర్తి చేయాలని, అవసరమైతే కేబినెట్ ముందుకు తీసుకొచ్చి నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు సంబంధించిన సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని, వివిధ కారణాలు చూపుతూ వాటిని వాయిదా వేయడం సరికాదన్నారు. ప్రతి జిల్లాలో క్రమబద్దీకరించాల్సిన ఇళ్ల స్థలాల జాబితాను సిద్ధం చేసి వాటిపై సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల అంశాలను వెంటనే పూర్తి చేయాలని, అక్కడ పరిష్కారం సాధ్యం కాని అంశాలను కేబినెట్ కు తీసుకొచ్చి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వివాదాలు లేని స్థలాల క్రమబద్దీకరణ ప్రతిపాదనల్ని ప్రతి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని సూచించారు. ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై ప్రత్యేకంగా ఆలోచించి చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో పనిచేసి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు ప్లాట్లు కేటాయించలేదని వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తుందని, ల్యాండించిన ప్రతి రైతుకు ప్లాట్స్ ఇచ్చామని మంత్రి నారాయణ చెప్పారు. జగన్ అమరావతిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 2028 ఆగస్టు నాటికి అమరావతి మొదటి దశ సిద్ధమవుతుందని మంత్రి ప్రకటించారు. అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతిలో అభివృద్ధి ఏం కనిపిస్తుంది, బయటకు వచ్చి చూస్తే తెలుస్తుందని, ఇక జగన్ అనే మావిగన్ ఎక్కడ ఉందని తెలిపారు. చంద్రబాబుకి విజన్ ఉంటే జగన్ కి ఏమీ లేదన్నారు. టెండర్ల ప్రకారం అమరావతిలో అభివృద్ధి జరుగుతుందని, రైతుల దగ్గర బలవంతంగా భూములు ఇంతవరకు తీసుకోలేదన్నారు. అమరావతి 2028 ఆగస్టు నాటికి మొదటి దశ సిద్ధమవుతుందని, వర్షాకాలం వస్తుంది కాబట్టి కొండవీటి వాగు, పాలవాగు పనులు పరిశీలించడం జరిగిందని చెప్పారు. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదని అధికారులను ఆదేశించారు. 69 బ్రిడ్జిల దగ్గర వేగంగా పనులు జరుగుతున్నాయని, రానున్న 4 నెలలు వర్షాలు ఉంటాయి కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకురామని పేర్కొన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, లేదా నివాసయోగ్యమైన అధికారుల యొక్క హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా కొండవీటి వాగు, పాలవాగు వీటిని యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. నేను మరియు ఎండి గారు, సిఈలు అందరితో. ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవుద్దో, పాలవా క్రాస్ అవుద్దో దాని కింద వెంటి కింద మట్టి ఉండిపోయింది. అంటే పని జరుగుతూ ఉండింది కాబట్టి ఆ మట్టి క్లియర్ చేయాల, అందువల్ల వాటర్ వెనకదన్ని ఆగిపోయింది. వెంటనే మాకు తెలిసిన తర్వాత ఆ యొక్క రోడ్డుని కట్ చేసి వాటర్ని డైవర్ట్ చేసాం. అయితే ఈసారి ఆ ఇబ్బంది రాకూడదని ముందే అధికారులకు చెప్పటం, అదేవిధంగా ఎండి గారు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క వెంట్స్ కింద మట్టి లేకుండా చూడటానికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు తీసుకుంటే పాలవాకు కింద మొత్తం 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. పాలవాగు మీద 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ట్రంక్ రోడ్లు అయితే 21 బ్రిడ్జెస్ వస్తున్నాయి. లేఅవుట్స్కి సంబంధించి వాటి మీద అయితే 9 బ్రిడ్జెస్ వస్తున్నాయి. అదేవిధంగా కొండవీటి వాగు తీసుకుంటే కొండవీటి వాగులో ట్రంక్ రోడ్స్ మీద 22 బ్రిడ్జిలు, ఆ లేఅవుట్స్ వచ్చే దగ్గర 10 బ్రిడ్జిలు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జిలు వస్తున్నాయి. మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నారు. ఇది వెస్టర్న్ బైపాస్ మీద కట్టే 2 కాకుండా 69 బ్రిడ్జిల దగ్గర వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ జనరల్గా మట్టితో బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయినప్పుడు వాటర్ వెనకపోతుంది. అందుకని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 29 దగ్గరలో
వాటర్ బ్లాక్ కాకుండా మట్టి అన్నా దించండి, లేదు వర్క్ జరుగుతుంటే డైవర్షన్ అన్నా చేయమని, లేదంటే కెనాల్ డైవర్ట్ చేయటం. ఆ వర్క్ యాక్చువల్గా మొదలుపెట్టారు. ఆ విధంగా దాని మీద వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశాను. దాని మీద యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ మీద అయితే 2 దగ్గరలో యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆ వర్క్ 10 రోజుల్లో ఆ వెంట్స్ వెస్టర్న్ బైపాస్ కింద ఉన్న కొండవీటి వాగు, పాలవాగు వెంట్స్ ఏదైతే ఉందో ఆ బ్లాక్స్ని 10 రోజుల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా ఎండీ గారు ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. అది ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నీరుకొండ, పెనుబాక, శేఖమరు 3 రిజర్వాయర్స్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీని ఎంతో సేఫ్గా ఉంచడానికి ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎవరైతే దీన్ని ఎక్సలెంట్గా డిజైన్ చేస్తారో వాళ్ళతో స్టడీ చేయమంటే నెదర్లాండ్స్ వాళ్ళని కన్సల్ట్ చేసాం. నెదర్లాండ్స్ ఎందుకు కన్సల్ట్ చేసామంటే వాళ్ళ సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క గ్రౌండ్ లెవెల్ తక్కువలో ఉంటుంది, వాటర్ వేస్ ఎక్కువ, దే ఆర్ ఎక్స్పర్ట్స్. అందుకని వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర స్టడీ చేసే ఈ కొండవీటి వాక్ కానీ పాల వాక్ కానీ డిజైన్ చేసాము. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్లు, బయట ఒక 3 రిజర్వాయర్లు ఆ రోజు డిజైన్లో ఇచ్చారు. నీరుకొండ తీసుకుంటే 0.4 TMC వాటర్ స్టోర్ చేయొచ్చు. అదేవిధంగా పెనుబాకలో 0.1, శాఖమూరు దాంట్లో 0.04, ఈ మూడిట్లోనే 0.54 TMC వాటర్ స్టోర్ చేయొచ్చు. అంతేకాకుండా కెనాల్ తీసుకుంటే కెనాల్ కూడా ఈరోజు 11 MSL ఎక్కడైతే వచ్చి రివర్లో కలుస్తుందో ఆ ఏరియా అంతా 11 MSL ఉంటుంది ఈ బెడ్ లెవెల్. ఆ విధంగా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఏది ఏమైనా పనులు జరుగుతున్నాయి. పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మరొక రైనీ సీజన్ వరకు మాత్రమే. మ్యాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రైనీ సీజన్, ఈ యొక్క జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రం ఇటువంటి ఇబ్బంది. ఎందుకు సార్ 3-4 నెలల తర్వాత అంటే ఆ తర్వాత వర్క్స్ అన్నీ అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్నీ అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసిన రోజు చెప్పింది ఏంటంటే, సార్ ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చామో మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు. అంత క్వాంటిటీకి ఇచ్చారు. గత 200 సంవత్సరాల చరిత్ర తీసుకుని హిస్టరీ వచ్చిన వాటరు ఈ తవ్వే గ్రావిటీ కెనాల్ వెడల్పు కానీ డెప్త్ కానీ, కొండవీటి వాగు వెడల్పు కానీ డెప్త్ కానీ, పాలవాగు వెడల్పు కానీ డెప్త్ కానీ దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చినా పంపింగ్కి 24,000 క్యూసెక్లు బయటకు వెదటికి ఇచ్చారు. అంత ఎంతో జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేసాం. ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నది కాబట్టి దీని మీద ఎవరు కూడా వరి అవసరం లేదు. రాయలసీమకు జీవనాడిగా నిలిచిన తుంగభద్ర ప్రాజెక్టు ఆధునీకరణ పనులు వేగంగా పూర్తయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తుంగభద్ర బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే, కార్యదర్శి ఓఆర్కే రెడ్డి ఆయనను అమరావతిలో కలిశారు. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడామని మంత్రి వెల్లడించారు. 70 ఏళ్ల నాటి పాత గేట్ల స్థానంలో 51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లు ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డని చెప్పారు. ఈ నెలాఖరులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కొత్త గేట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా ఏపీలో 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రవాణా సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇదే బాధ్యతతో ప్రజాసేవ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 1వ డివిజన్ పరిధిలో IRR-2 ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ బంక్ పక్కన ఉన్న బస్టాప్ వద్ద ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే బోండా ఉమా ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి
16K, 77K నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసుల ద్వారా రాజీవ్ నగర్, కండ్రిక, క్రీస్తురాజపురం, కాళేశ్వరరావు మార్కెట్, రామవరప్పాడు ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాలకు ప్రయాణించే వేలాది మంది ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వచ్చిన ప్రతి అర్జీని అధికారుల సమక్షంలో నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డివిజన్ల వారీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు. షిర్డీ సాయినగర్, ప్రశాంత్ కాలనీ, ఎస్ఎల్వి అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో దాదాపు 13,000 మంది నివసిస్తున్నారని, వారి అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని వివరించారు. దేవీనగర్ ట్రెండ్ సెట్ ప్రాంతం నుంచి నేరుగా రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా బీసెంట్ రోడ్, సింగ్ నగర్ తదితర ప్రాంతాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నూతన బస్సు సర్వీసులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక ప్రజల సమస్యలు ఒక చిత్తశుద్ధితో అకౌంటబిలిటీ అనేది వచ్చింది, బాధ్యత అనేది వచ్చింది. గతంలో తూత్తు మంత్రాలుగా అర్జీలు తీసుకునేవాళ్ళు ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆ అర్జీలు ఎక్కడా పరిష్కరించబడినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ్యుడి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఆ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి ప్రతి అర్జీకి బాధ్యతగా అక్కడే అధికారులు ఉంటా ఉన్నారు. వాళ్ళు ఆన్లైన్ చేయటం కానీ, ఆ సమస్యల్ని పరిష్కరించడం కానీ చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడైతే డివిజన్ పర్యటనలు చేస్తూ ఉన్నామో ఆ డివిజన్ పర్యటనలో మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు, ఇక్కడ ఓటో డివిజన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఇటేపు, అంటే షిర్డీ సాయి నగరు ఈ ప్రాంతం అంతా కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎస్ఎల్వి అపార్ట్మెంట్స్, ఇంకా దాంతోపాటు దాదాపు ప్రశాంత్ కాలనీ అనేకమైన అపార్ట్మెంట్లు ఇక్కడ వచ్చినాయి. దాదాపు ఒక 3,000 మంది జనాభా కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కావాలి. మౌలిక సదుపాయాల విషయంలో వారందరూ కూడా పలు దఫాలుగా మాకు విజ్ఞప్తులు చేశారు. దాంతో అక్కడ దేవీనగర్ నుంచి ట్రెండ్ సెట్ దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ ఒకటి వేసాం. ఆ స్ట్రైట్ రోడ్ వేయటం వల్ల అనేక మందికి సౌకర్యంగా, అంటే ఇటు నుంచి బీసెంట్ రోడ్ వెళ్ళాలన్నా, సింగ్ నగర్ వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా మెయిన్ రోడ్లు టచ్ చేయకుండా, ట్రాఫిక్ బారిన పడకుండా మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో అడిగి కొత్త బస్సులైన ఒకటి ఇవ్వడం జరిగిందండి. మా ఎమ్మెల్యే గారికి మేము ఏదైనా సరే అడగటమే మేము చేయాల్సిన పని అండి. చేయటం అనేది ఆయన చూసుకున్నారని, ఏ పని అయినా సరే. నిన్న సిద్ధుబాబు వచ్చారండి. ఆ సిద్ధుబాబు అన్ని రోడ్లు పరిశీలించారు. అలాగే చంద్రబాబు వస్తున్నారు, అలాగే ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మమ్మల్ని పిలవండి, మేము మీ దగ్గర ఉంటాం, మీకు అందుబాటులో ఉంటామని. మేము ఏది అడిగినా ఎస్ఎల్వి గ్రాంట్స్ సంబంధించి 1, 2, 3 సంబంధించి ఆ ఎస్ఎల్ఓలో ఉన్న వాళ్ళు అడిగిన పెద్దలు అడిగిన మీదట వాళ్ళకి అడిగినవి అన్నీ అండి. స్పీడ్ బ్రేకర్లు అడిగారు, వేసాం. లైట్లు అడిగారు, వేసాం. డ్రైనేజీ కొంచెం స్లోగా ఉంది కానీ నడుస్తుందండి. డ్రైనేజీ వరకు కూడా నడుస్తుంది, అది కూడా చేసామండి. అలాగే ఇవాళ బస్సు, ఎందుకంటే ఎస్ఎల్వికి వచ్చే పనులకు వచ్చేవాళ్ళు వీళ్ళందరికి కూడా మాకు ఇబ్బందిగా ఉందండి అని చెప్పి వెళ్ళడానికి సింగ్ నగరు, కండ్రిక, ఇటు బీసెంట్ రోడ్డు, మార్కెట్ ఇటు వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉంది అనగానే మా ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇమీడియట్గా బస్సు మాకు సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందండి. గ్రామంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛంగా మార్చాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఆవనిగడ్డలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి చెత్తను ఊడ్చి తొలగించారు. పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది పిచ్చి మొక్కలు, చెత్త చెదారం తొలగించారు. ఆవరణలో కంపలో
మరుగున పడి ఉన్న శ్రీకృష్ణ మందిరాన్ని ఎమ్మెల్యే గమనించి పిచ్చి మొక్కలు తొలగింపజేసి కృష్ణ మందిరాన్ని శుభ్రం చేయించారు. ప్రభుత్వ కార్యాలయాలను, గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ఛతపై దృష్టి పెట్టి స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమ లక్ష్యాలు సాధించాలని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛత సాధనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, పంచాయతీ ఈవో తోట శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.